హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చేయబోతుంది మన తెలంగాణ స్టైల్ బోడకాకరకాయ కర్రీ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఇష్టం తెలంగాణ వాళ్ళకైతే. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి బోడకాకరకాయ కర్రీ చేసేవేనం చూసేసేయండి. ఇలా ఒక బోడకాకరకాయ 4 పీసెస్ చేసేసుకోండి గాయస్. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోండి. ఒక్కటి 4 పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బోడకాకరకాయలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ చేసుకొని ప్యాన్ పెట్టేసేసుకోండి. ప్యాన్లోకి 2 పావులు ఆయిల్ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసేయండి అంతా కలిసేలాగా. సో ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసేసుకోండి, ఒక 2 రెమ్మలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పసుపు ఒక చిన్న స్పూన్ వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. మన తెలంగాణ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది బోడకాకరకాయ. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక సగం స్పూన్ వేసేసుకోండి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం గోలింది కదా, అయినా కానీ మిక్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఆనియన్స్ అనేది గోలిన తర్వాత ఇందులోకి మన బోడకాకరకాయలు అనేది ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. చాలామందికి ఇష్టం ఉంటుంది బోడకాకరకాయ అంటే. ఇవి ఓన్లీ సీజన్లోనే వస్తాయి అని చెప్పేసి చాలామందికి ఇష్టం ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళకైతే చాలా ఇష్టం ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా ఈ బోడకాకరకాయ కర్రీ ఇంకా ఏమేమి వెరైటీస్ కావాలి, ఏమైనా కొత్తగా కావాలి అంటే కామెంట్ చేసేసేయండి. మేము వేరే కొత్తది కూడా పెడతాం, చూసేసేయండి. కొత్త రెసిపీ కూడా పెడతాం. అండ్ మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము మళ్ళీ ఇంకా మాకు వీడియోలు పెట్టబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి ఎంత మిక్స్ చేస్తే ఎంత డీప్ ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రైస్ మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రైస్ అనేది బాగా డీప్ ఫ్రై చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి, మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే ఫ్రైస్ అనేది పక్కా మిక్స్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, అండ్ కొత్తగా ఇట్లా మా ఛానల్కి ఇట్లా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1.5 స్పూన్ కారపొడి వేసేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కాబట్టి సాల్ట్ సరిపోతుంది. అంటే 1.5 స్పూన్ కారపొడి, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మళ్ళీ అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రై కాబట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. అంతే ఫ్రెండ్స్, గోలింది. ఇప్పుడు గోలిన తర్వాత కొంచెం లైట్గా సగం స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. నేను అదొక్కటి చూపెట్టలేదు. ఇంతే ఫ్రెండ్స్, వెరీ ఈజీ ప్రాసెస్ కదా. మీరు కూడా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.